మేం అవసరమైతే 30 కోట్ల రూపాయల నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప 30,000 కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరు ఏందో పెద్ద పోజులు కొడుతున్నారు, అంటే మేము త్యాగం చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడిగాంలా కూడా పట్టుకొని వచ్చిండు పత్రిక, ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది, మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం చదివింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 యూనిట్స్ month by 31st December 2018 and consuming about 200 units month by 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడ వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరిండి ఇట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు, ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష. రాముడితో కపివరుడు ఇట్లని ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేము, వాళ్ళ దురదృష్టం తప్ప. అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే, సరే సమయాన్ని బట్టి మీరు ఇవ్వలేకపోయారు, అవతల మండలి ఉంది అని చెప్పి. కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిన. దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది. పెద్దలు ఎవరైనా అది వాళ్ళకి సంబంధించే ప్రజలు ఏం భావన బుద్ధిని ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష. అయితే దీంట్లో హరీష్ రావు గారు ప్రస్తావించింది జనరల్గానే చెప్పిండు తప్ప వారి స్కీమ్ల గురించి ఇంకొక గురించి చెప్పలే. వారు చెప్పింది ఉదయ స్కీమ్ గురించి. ఉదయ స్కీమ్ అప్పటికే భారతదేశంలోని 27 రాష్ట్రాలు చేరినాయి. ఆ ఉదయ స్కీమ్ అనేది తీసుకొచ్చింది కేవలం డిస్కంల యొక్క ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడానికి, పరిపుష్టి చేయడానికి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలలో డిస్కంలు మొత్తమే క్లోజ్ అయిపోతున్నాయి, ఇక కరెంట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోతున్నాయి. అక్కడ ఉండే కొంత ఆ ఇబ్బందుల వల్ల బిల్లులు వసూలు చేయలేకపోవడం, మీటర్లు పెట్టలేకపోవడం, పెట్టిన వాటికి వసూలు చేయలేకపోవడం వల్ల దెబ్బతింటున్నాయి. అటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి పథకం తెచ్చిన మిగతా రాష్ట్రాలలో కూడా దీన్ని అవైల్ చేసుకోండి, ఇది కేవలం క్రమశిక్షణకు సంబంధించింది తప్ప ఇంకొకటి కాదు అనే మాట చెప్తూ, స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకుంటున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద, అధికారుల మీద, రీడింగ్ చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదవుతుంది, అవకాశం దొరుకుతుంది మనకు. ఇది ప్రధానంగా. రెండవది ప్రిఫరెన్స్ తగ్గుతుంది. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు, ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది. డిస్కమ్లకి ఇది ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం. అన్ని రాష్ట్రాలు చేరినాయి, మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి, ఆనాడు రాజస్థాన్, సిమ్లా రాష్ట్రాలు కూడా చేరినాయి. చివరి మనం కూడా చేరినాం. ఆ విషయాన్ని మేము ఆనాడు చెప్పినాం. చెప్పడమే కాదు, 9,000 కోట్ల రూపాయలు డిస్కమ్లో మేము తీసుకున్నాం, అప్పుడు మనం భారం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి కొన్ని వాళ్ళు ఏదో ఇచ్చిండ్రు, అవి అవైల్ చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలు కూడా. ఇది దాంట్లో ఆ సందర్భంగా ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి, ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ఉదయ్ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన. కానీ హరీష్ రావు గారు మేము 30,000 కోట్లు వదులుకున్నాం, FRBM 0.5% ఏదైతే ఉండిన అవకాశం దాన్ని తీసుకోలేదు, మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, నా తల తెగిపడినా సరే రైతు మీటర్ పెట్టని అనుడు అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం. రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా ఈ విషయం తెలియాలి, మళ్ళొకసారి రాష్ట్రంలో ఉండే విద్యుత్ వినియోగదారులు అందరూ కూడా తెలవాలని చెప్పే నేను ఈ సభ విషయాన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. ఇక పోతే మిత్రులు మాట్లాడుతూ పాలసీలన్నీ చేసిన నాయకుడు ఉండాల్సి ఉండే, ఈడ మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం, మేము 24 గంటల విద్యుత్ ఇస్తే 2014 ముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి ఈ రాష్ట్రంలో, విద్యుత్ రంగం అంతా నాశనం అయిపోయింది, కరెంటు మీరు ఇవ్వలేదు,
ఇక మేము వచ్చినాకనే మొన్ననే మొదలుపెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు, ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు. అధ్యక్ష మొత్తం ఒక్క కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు, అసలు పోల్స్ వేయలేదు, ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు, 10 ఏళ్లలో ఉన్నవి వీకేసిండ్రు, పాపం ఇండ్ల మించెల్లి కరెంటు మీరు పెట్టిపోయినరు, అందుకని మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినారు. అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పరిస్థితి లేదు. అంతకుముందు 2014కు ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు, తర్వాత ఇండ్లు కట్టుకున్నారు. ఆ విషయాన్ని మేము ఆనాడు కూడా చెప్పిన, వాళ్ళ మీద నిందేయలే, పాత గవర్నమెంట్ మేము నిందేయలే. ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది, కిందనే వాళ్ళ ప్లాట్ కొనుక్కొని ఉంటారు. దురదృష్టం ఏం చేస్తాం, కట్టుకుంటారు. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు 2 అంతస్తులు 3 అంతస్తులు వేసుకోవడం వల్ల బట్టలు ఆరేసేటప్పుడు ఇతర సమయంలో అది తగిలి చనిపోయినరు. వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయగలిగిన కాబట్టి తీసినాం అధ్యక్ష. అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాం. కొన్ని చోట్ల తీసినాం, కొన్ని చోట్ల తీయకపోవచ్చు. అది వారి